నువ్వు నన్ను మోసం చేసావు రిషి. నాతో అబద్ధం చెప్పావు. నేను పెళ్లి చేసుకుపోయే అబ్బాయికి నేను తప్ప వేరే లోకం ఉండకూడదు అనుకున్నాను. అందుకే ఇప్పటి వరకు వేరే అబ్బాయిని కన్నెత్తి కూడా చూడలేదు. అలాంటిది నువ్వు నన్ను ఒక ఆప్షన్లో చూసావు. నువ్వు నన్ను ఒక ఆప్షన్లో చూసావనే ఆలోచన నన్ను తట్టుకోలేకపోతున్నాను రిషి. నీ లైఫ్లో నేను తప్ప వేరే అమ్మాయి ఉండదు, ఉండకూడదు అనుకున్నాను. అలాంటిది నువ్వు నా దగ్గర ఇంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి నన్ను పిచ్చిదాన్ని చేసావు. నువ్వు నాకన్నా ముందు 3 ఏళ్ళు ఇంకొక అమ్మాయిని ప్రేమించావన్న నిజాన్ని నా దగ్గర దాచిపెట్టి మోసం చేసావు. ఎందుకు రిషి? అసలు ఎందుకు ఇలా చేసావు? రిషి, రిషి, నన్ను క్షమించు రిషి. నువ్వు ఉన్నప్పుడు నీ విలువేంటో నాకు తెలియలేదు, కానీ నువ్వు దూరం అయ్యాకే నీ విలువేంటో, నీ ప్రేమ విలువేంటో నాకు తెలిసింది. నిన్ను కాదని నేను సాధించిందంటే ఏం లేదు రిషి. ప్లీజ్ రిషి, నువ్వు నాకు కావాలి. నేను చేసిన తప్పే అది మీ పెళ్లి వార్త విన్నాకే నేను తెలుసుకున్నాను. మనం ఒకరిని వద్దనుకున్నప్పుడు కన్నా వాళ్ళు మనల్ని వద్దనుకున్నప్పుడే వాళ్ళ విలువేంటో మనకు అర్థమవుతుంది. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది రిషి. ఒకవైపు నాతో 3 ముళ్ళు వేయించుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయి, ఇంకొక వైపు నేను 3 ఏళ్ళు గాఢంగా ప్రేమించిన అమ్మాయి. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఏమో నేను మోసం చేశానంటుంది. ఒకప్పుడు నన్ను మోసం చేసిన అమ్మాయి ఇప్పుడు నేను కావాలంటుంది. ఏంటి ఇందాకేదో అన్నావు? నేను నిన్ను మోసం చేశానా? నీ లైఫ్లో నీకు సంబంధించిన ప్రతి విషయం నీకు ఫస్టే ఉండాలి. అవును నిజమే, గతంలో అమ్మాయిని ప్రేమించిన విషయం నీకు చెప్పలేదు. అలా నా అమ్మాయి తిరిగి వస్తుందని నీకు కలగనలేదు కదా. గతంలో ఇష్టపడ్డానని చెప్పాను కానీ ఇప్పటికీ ఇష్టపడుతుందని చెప్పలేదే. అలా ఇష్టపడలేదని కూడా కాదు. పాస్ట్ ఈజ్ పాస్ట్. పాస్ట్ని ఎప్పుడు ప్రజెంట్తో కంపేర్ చేయొద్దు. ఇక నువ్వు, మనం ఒకరిని ప్రేమించామంటే వాళ్ళు మనతో లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటాం. అలా అనుకుంటాం కాబట్టే ప్రేమిస్తాం. మధ్యలోనే విడిపోవాలని ప్రేమించాం కదా. అలా అని వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ తిరిగి వస్తుందని కూడా అనుకోం. నువ్వు తిరిగి రావడం వల్ల అన్నీ నేనే అనుకున్న అమ్మాయిని మోసం చేస్తున్నానేమో అనిపిస్తుంది. 3 ఏళ్ళు నన్ను ప్రేమించావు. ఆ 3 ఏళ్ళ బాధను కన్నీరుగా మార్చి వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి నువ్వే కావాలి, నీకోసం చచ్చిపోతాను అంటున్నావు. ఎలా నమ్మమంటావు? చూడు స్వాతి, ప్రతి మగాడి లైఫ్లో పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. కానీ ఏది ఎలా ఉన్నా సరే ఆ మగాడి జీవితం అలా సాగిపోతూనే ఉంటుంది. కానీ ఏం చేస్తాం, నా లైఫ్లోకి తను వచ్చింది, అలాగే వెళ్ళిపోయింది. దాన్ని ఎవరూ మార్చలేం కదా. మళ్ళీ నా లైఫ్లో నీలాంటి అమ్మాయి దొరకదేమో అన్న భయంతో ఆగిపోయాను. నిన్ను మోసం చేయాలని కాదు. ఆ రోజు నువ్వు నాకు ఎందుకు బ్రేకప్ చెప్పావు నీకు గుర్తుందా? నేను సెటిల్ అవ్వలేదని. నేను ఫ్యూచర్లో సెటిల్ అవుతున్న నమ్మకం కూడా నీకు లేదు. అలాంటిది ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నేనే కావాలని ఏడుస్తున్నావు. అంటే నువ్వు నన్ను ప్రేమించావా, నా పొజిషన్ ప్రేమించావా? ఏంటి కోపం వస్తుందా? ఆ రోజు నువ్వు ఇదే చెత్త రీజన్ చెప్పి నన్ను వదిలిపోయినప్పుడు కూడా నాకు ఇలాగే కోపం వచ్చింది. నీకు ఇంకో విషయం చెప్పనా ఇషా? నువ్వు నన్ను వదిలిపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఆ రీజన్ ఏంటంటే రోషన్, నా బెస్ట్ ఫ్రెండ్.
ప్రపంచంలో ఎన్ని బంధాలు కలుషితమైనా కలుషితం కాని బంధం స్నేహం. అలాంటిది నువ్వు వాడు సెటిల్ అయ్యాడని వాడితే వెళ్ళిపోయావు. వాడు కూడా ఇన్నాళ్ళ మా స్నేహాన్ని మర్చిపోయి నన్ను మోసం చేయడానికి రెడీ అయిపోయాడు. నువ్వు చేసిన మోసం కంటే వాడు చేసిన మోసం ఎక్కువ బాధ వస్తుంది. తెలుసా ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? ఎందుకంటే నీ మీద పెంచుకున్న పిచ్చి నమ్మకం అలాంటిది. ఇవన్నీ తెలియగానే నీ దగ్గరకు వచ్చి అడగొచ్చు, కానీ అలా అడిగితే నా ప్రేమ నేనే ప్రశ్నించుకున్నట్టు అవుతుంది. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే నిన్నొక్క మాట కూడా అడగలేదు. రోషన్ గడి కోసం నన్ను వదిలేసావు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నేను యాక్సెప్ట్ చేస్తే రేపు ఇంకెవడో బెటర్గా కనిపించడం వెళ్ళిపోవని నమ్మకం ఏంటి? అలా కాదు రిషి, నీ ప్రేమెంత గొప్పదో తెలుసుకోవడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. నీకన్నా నాకేది ఎక్కువ కాదు రిషి. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను రిషి. నన్ను నమ్ము రిషి. వాడేదో నన్ను మోసం చేశాడని నీ దగ్గరికి రాలేదు రిషి. నీ ప్రేమెంత గొప్పదో తెలుసుకొని రియలైజ్ అయ్యాకే నేను నీ దగ్గరికి వచ్చాను. స్వాతి, నా జీవితంలో నేను ఎవరికైనా క్షమాపణ చెప్పాలి అంటే అది నీకే. ఒకప్పుడు తనను ప్రేమించిన మాట నిజమే, అలానే గతాన్ని ఎవరు మార్చలేం కదా. నన్ను ప్రేమించు అని నేను ఇబ్బంది పెట్టను, అలానే తన మీద ప్రేమ పోతుందని కూడా నేను చెప్పను. తను నన్ను ఎంత మోసం చేసినా తన మీద నాకు ఎప్పటికీ ప్రేమ చావదు. అంటే నువ్వు ఇంకా తన్నే ప్రేమిస్తున్నావా? అంటే నువ్వు ఇంకా తన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? తెలియట్లేదు. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? రిషి ప్లీజ్ రిషి, నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు రిషి. నా జీవితంలో నేను తప్ప ఇంకెవరిని ఊహించుకోలేకపోతున్నాను రిషి. రిషి, మనం పెళ్లి చేసుకుందాం రిషి, ప్లీజ్ రిషి. రిషి, ఇంకో 1 monthలో మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడే నీ పాస్ట్ గురించి నాకు తెలిసింది. నువ్వు ఇంకా నీ పాస్ట్లో ఉన్న అమ్మాయిని ప్రేమిస్తున్నా అని చెప్తున్నావు. తను ఇంకా నీ మనసులో ఉందని చెప్తున్నావు. మరి నీ మనసులో నా స్థానం ఏంటి రిషి? హాస్పిటల్ నుంచి ఇప్పుడు బ్లడ్ రిపోర్ట్స్ వచ్చాయి. నీకు క్యాన్సర్ పాజిటివ్ అని కన్ఫర్మ్ అయిందిరా. క్యాన్సరా? మ్యాక్సిమం ఇంకా 6 months అంట. డాక్టర్ విషయం నీకు చెప్పొద్దన్నారు, కానీ నా వల్ల కాలేదు. చూసావురా నా జీవితం, నచ్చిన పని చేయలేకపోయాను, నచ్చిన అమ్మాయితో ఉండలేకపోయాను, ఇప్పుడు నచ్చిన జీవితం జీవించలేకపోతున్నాను. స్వాతి, కంగారు పడకు. 6 months అంట. ఇంక నేను మోసం చేయడానికి ఈ రిషి ఉండట్లే. ఈషా, నువ్వు అనుకున్నట్టే చేద్దాం. మహా అయితే 6 నెలలు బతుకుతాను. ఈ 6 నెలలే నాకు తోడుగా ఉంటావా? ఇషా, ఏమైంది ఇషా? వెనక్కి వెళ్ళిపోతున్నావేంటి ఇషా?
మొదటి ప్రేమవి నువ్వు. ఎన్ని జరిగినా ఏం జరిగినా చివరి వరకు నీతోనే. కానీ స్వాతి, నాకు క్యాన్సర్. మహా అయితే 6 నెలలు, అంతకుమించి బతుకుతానని గ్యారంటీ లేదు. నేను నీతో గడిపేది 2 నిమిషాలైనా నువ్వు నాతో హ్యాపీగా ఉంటే నాకు అదే చాలు. ఇందాక నువ్వు నన్ను అడిగా గుర్తుందా, నా మనసులో నీ స్థానం ఏంటి అని? ఇది నీ స్థానం. సూపర్ రా నువ్వు. వీళ్ళిద్దరిలో నీకు ఎవరు కరెక్టో తెలుసుకోవడానికి నీ క్యాన్సర్ అని అబద్ధం చెప్పి మరీ తెలుసుకున్నావు. ఏం చేయబోతున్నావురా? ఒక పక్క 1 మంత్లో నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, ఇంకో పక్క గతంలో నువ్వు ప్రేమించిన అమ్మాయి. ఇద్దరికీ నువ్వే కావాలంటున్నారు. ఇద్దరిలో ఎవరు కరెక్టో ఎలా తెలుసుకుంటావు? సూపర్ రా. ఏంటి షా, నువ్వు నా కోసం ఏదైనా చేసేస్తావా? నా కోసం ప్రాణాలు ఇచ్చేస్తావా? క్షణం క్రితం వరకు నేను బాగానే ఉంటానని నమ్మి నా కోసం ఇచ్చావు. ఇప్పుడు నేను చనిపోతానని తెలియగానే 3 అడుగులు వెనక్కేసావు. నువ్వు నా కోసం ప్రాణాలు ఇస్తావా? పైగా నువ్వు నన్ను 3 ఏళ్ళు లవ్ చేసావు. ఇది నీ క్యారెక్టర్. నువ్వేంటో నీకు చెప్పడానికి ఇక్కడికి రమ్మన్నావు, నేనేంటో తనకు తెలియడానికే ఇక్కడికి పిలిచాను. ఇప్పటికీ చెప్తున్నాను, తనే నాకు కరెక్ట్. తన కోసం నేను ఏదైనా చేస్తాను. పద స్వాతి.